చెప్పారా మొన్న అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలితే నిజంగా దెబ్బ తగిలిందా లేకపోతే సరే అమ్మా ఒక్క క్వశ్చన్ అమ్మా ఒక్క క్వశ్చన్ అమ్మా సరే మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలినప్పుడు నిజంగా జరిగిందా లేకపోతే కావాలని చేశారా అది నిజమా ఫేక్ అని చెప్పి మాట్లాడారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నా చెప్పు అయిపోయిందా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కరెక్ట్ కాదు కదా నేను ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగుందో లేదో అది ఏందో వాళ్ళకి తెలుసు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారు మంచిగా ఉండాలి వాళ్ళ హెల్త్ ఖరాబ్ కాకూడదు కోలుకోవాలనే కదా చెప్పింది ఎవరి మంచి హృదయం మీలాంటి కార్యకర్తలు టీడీపీ నుంచి వచ్చిన కొంతమంది ఉన్నారు చూసావా ఎమ్మెల్యేలుగా ఓడిపోయి మంత్రులు ఓడిపోయారు వీళ్ళ వాళ్ళే జగన్ గారు మైండ్ పాడైపోయి ఇన్నాళ్ళు ఇప్పటికీ నలిగిపోతున్నారు వాళ్ళని దూరంగా పెట్టాడు కాబట్టి వీళ్ళ మంచి కోరాడు ఒక నాయకుడి లక్షణాలు మొదలైనవి అని అంటున్నారమ్మా కొంతమంది దాని గురించి ఏమంటావు అంటే ఇన్ని రోజులు తిట్టుకొని కలుసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెడగొడుతున్నారు వాళ్ళ మాటలనే చంద్రబాబుని తిడుతున్నాడు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు జగన్ గారు లేకపోతే అంత అలవాట్లు లేవు తిట్టే అలవాట్లు లేవు అంటున్నారు నిజమేనా ఇప్పుడు వీళ్ళందరినీ తిడితే వాళ్ళందరినీ తిట్టాలి మన జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి ఎందుకు లాగుతున్నారన్నా ఇప్పుడు ఎమ్మెల్యేల వల్ల తిడుతున్నారని చెప్పి అన్నారే మరి ఎమ్మెల్యేలు తిట్టచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఎందుకు లాగడము అది కరెక్ట్ కాదు కదా ఒక్క విషయం చెప్పనా ఏదైనా సరే ఇప్పుడున్న నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి మించిన నాయకుడు ఎవ్వరు లేరు ఓకే మంచి మాట అన్నావు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజే మర్చిపోయాడా వాళ్ళ అమ్మగారు పుట్టినరోజే మర్చిపోయాడా వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు మర్చిపోయాడా వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు మర్చిపోయాడా వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు విషయం చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ కన్నా అంటే వాళ్ళ అమ్మకన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ మరి మనం చూసినావా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటున్నావా వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకోండి వాళ్ళ అమ్మ కొనుక్కొని ఉంటాడా కాదన్నా ఇప్పుడు ఒక తల్లి ఇప్పుడు సపోజ్ ఉంది ఇప్పుడు వీడియోలు పెడితేనే ఫోటోలు పెడితేనే తల్లి అవుతుందా దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఉంటే తల్లి కాదా ఏం మాట్లాడుతున్నారని మీరు ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి మా తల్లి అది ఇది అని చెప్పుకుంటేనే తల్లి అయిపోతుందా పక్క నుండి రెండు ప్రేమగా మాట్లాడి ముద్దులు పెట్టుకున్నా తల్లి అవుతుంది అన్న అది దయచేసి మీరు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మీరు లాగొద్దు పక్కా గొప్ప నాయకుడు ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి పక్కా సీఎం అవుతాడు ఎప్పటికైనా తెలుసుకొని జగన్మోహన్ దగ్గరకు వచ్చి ఎన్ని సీట్లు వస్తాయమ్మా 29లోకి ఎన్ని సీట్లు వస్తాయమ్మా ఎన్ని సీట్లు వస్తాయి అమ్మా Why not 175 అయిపోయింది ఆపండి ఏందమ్మా 175 మళ్ళీ అదే మాట అమ్మా పక్కన ఒకటే ఎగిరిపోయింది అంటున్నారు ఇంకో విషయం 175 కలిసి రావట్లేదు ఇంకో మాట చెప్పమంటున్నారు ఇంకో మాట చెప్పినా చివరి మాట చెప్పినా మొదటి మాట చెప్పినా అంటే గెలవరని నమ్మకం మీకు ఉందా అట్లయితే సీట్లు పెరిగినాయి మరి అంకె కలిసి రావట్లేదంటే మళ్ళీ అదే అంకె చదువుతున్నావు నువ్వు మనసులో ఎప్పుడో గెలిచాడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి మేము ఇంట్లో తప్పుగా అనుకున్నారు పక్కా సీఎం గా గెలిపిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు గెలిపిస్తారా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని అని అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మనం నెగిటివ్ గా అనుకున్నాం రా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి హెల్త్ గురించి అలా మాట్లాడండి నిజంగా గొప్ప నాయకుడు వాళ్ళ నెగిటివ్ గా మాట్లాడి తెలుసుకున్నారు అది అంటే జగన్ గారికి కూడా ఇష్టమేనా పవన్ కళ్యాణ్ సీఎం కాబట్టి జగన్ బర్త్డేకి ఎవరైనా విష్ చేశారా జగన్ గారు అడిగినాని చెప్పన్నా ఏ రోజు విష్ చేశారా ఎప్పుడమ్మా పుట్టినరోజు ఎప్పుడమ్మా పుట్టినరోజు ఎప్పుడు జగన్ గారు మీకే తెలీదు అయిపోయి ఫ్యాన్